బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు పేదోళ్ల దేవాలయంగా పేరొందిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇప్పుడు వసూళ్ల దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ హాస్పిటల్లో అన్ని ఉచితమని ఇక్కడి వచ్చే 10 పేదోళ్ల రక్తాన్ని పిండేస్తున్నారు అవినీతి ఉద్యోగులు. అన్ని రకాల చికిత్సలు ఫ్రీ అని ఈ హాస్పిటల్లో పేరుకు మాత్రమే బోర్డు ఉంటుంది. కానీ చేతులు తడపనిదే ఇక్కడ ఏ పని కాదని విమర్శలు వస్తున్నాయి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వసూళ్ల పర్వం అంతా ఇంతా కాదు. అడ్డు అదుపు లేకుండా పేషెంట్ల బంధువుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ అయినప్పటికీ బలవంతంగా సిబ్బంది డబ్బులు గుంజుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్తే డబ్బులు ఇవ్వొద్దని మీరే అవగాహన కల్పించాలని 10 టీవీకి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ఏకంగా సూపరింటెండెంట్ ముందే ఓ లేడీ డాక్టర్ హడావిడి అంతా ఇంతా కాదు, డబ్బులు తీసుకుంటే తప్పేంటి అంటూ సూపరింటెండెంట్ ముందే ఎదురు ప్రశ్నించారు ఆ డాక్టర్. ఏ ప్రభుత్వ కార్యాలయంలో డబ్బులు తీసుకోవడం లేదో చూపించాలని ఆ లేడీ డాక్టర్ సవాల్ విసిరారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా హాస్పిటల్లో ఎన్నో అవినీతి లీలలు. చేతులు తడిపితేనే పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఉస్మానియా హాస్పిటల్ లోపలికి వెళ్లాలంటేనే చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. సెక్యూరిటీ గార్డ్ నుంచి పేషెంట్ కేర్, శానిటేషన్ వర్కర్స్ వరకు అందరికీ డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ఉస్మానియా ఆసుపత్రిలో ఇష్టారాజ్యంగా అవుట్సోర్సింగ్ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. హాస్పిటల్లో రోగుల పట్ల అత్యంత నిర్లక్ష్యం చూపుతున్నారు. ఏకంగా డాక్టర్ల బదులు పేషెంట్లకు ఓ శానిటేషన్ వర్కర్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ రోగి అటెండర్ను కదిలిపినా వారి బాధ వర్ణనాతీతం. ట్రీట్మెంట్ చేయాలని కాళ్లా వేళ్లా పడినా వారు కనికరించడం లేదని రోగి అటెండర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉస్మానియా సిబ్బందితో ఎంతో మంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు చెవికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక డబ్బులెందుకు వసూళ్లు చేస్తున్నారని ఇక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే సూపర్వైజర్ చెప్తేనే డబ్బులు వసూలు చేస్తున్నామని వారు తడుముకోకుండా చెప్తున్నారు. డబ్బులు వసూలు చేసే వారికి కీలక స్థానంలో ఉద్యోగం ఉంటుందని, లేకుంటే చెత్త కుప్పల దగ్గర డ్యూటీ వేస్తారని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరకు డెడ్ బాడీ తీసుకెళ్లాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ హాస్పిటల్లో దాపరించింది. ప్రైవేట్ అంబులెన్స్తో సిబ్బంది కుమ్మక్కయ్యి వెహికల్స్ లేవని వారు సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ అంబులెన్స్లు బుక్ చేసుకోమని వారు తెగేసి చెప్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందించని పరిస్థితి నెలకొంది. మరోవైపు జీతాలు తక్కువగా ఉండటంతో డబ్బులు వసూలు చేస్తున్నామని కాంటాక్ట్ సిబ్బంది తెలుపుతున్నారు. పేదోళ్ల దేవాలయంగా పేరున్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఈ పద్ధతి మారేలా ప్రభుత్వం కృషి చేయాలని ఇక్కడికి వచ్చే రోగుల బంధువులు కోరుతున్నారు. అవినీతి అంతానికి శ్రీకారం చుట్టేలా కృషి చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఉస్మానియా ఆసుపత్రిలో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా మనం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాము. క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది వసూళ్ల దందా ఎంత దర్జాగా నడిపిస్తున్నారు అనేది మనకు విజువల్స్లో క్లియర్గా కనబడుతోంది. పైసా లేనిదే పని జరగట్లేదు ఉస్మానియా హాస్పిటల్లో. పేదోళ్ల రక్తాన్ని గుంజేస్తున్నారు సిబ్బంది. ఇదేంటని ప్రశ్నిస్తే సూపర్వైజరే ఇలా వసూలు చేయమన్నాడు అనే సమాధానం వచ్చింది. అంటే అక్కడ అసలు అవినీతి దందా, ముఖ్యంగా పైసలు ప్రజల నుంచి తీసుకొందే పని జరగకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారుల తీరు ప్రజలని విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉస్మానియా ఆసుపత్రి లోపలికి వెళ్లాలన్నా కూడా చేతులు తడపాల్సిన పరిస్థితి కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదేంటని ప్రశ్నించినటువంటి సూపరింటెండెంట్ని ప్రశ్నించినటువంటి 10 టీవీకి వచ్చిన సమాధానం, సూపరింటెండెంట్ ముందే ఉన్నటువంటి ఒక డాక్టర్ డబ్బులు ఇవ్వకుండా ఏ హాస్పిటల్లో పనులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో పనులు జరుగుతున్నాయి అనేటువంటి ప్రశ్న ఒక ప్రభుత్వ వైద్యురాలి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఉస్మానియా ఆసుపత్రిలో దందా ఏ రకంగా జరుగుతుందనేది అర్థం పడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు, ఉస్మానియా ఆసుపత్రికి చాలా చరిత్ర ఉంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో పేదలకు వైద్యం అంటాలంటే డబ్బులు ముట్టేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఎక్కడ కింది స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి సిబ్బంది వరకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయన్న
ఆరోపణలు వినబడుతున్నాయి. ఎవరైతే వసూలు చేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఏమాత్రం కూడా తడబాటు లేకుండా వసూలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలన్నా, వారికి డాక్టర్ రాసిచ్చిన మందులు ఇంజెక్షన్లు వేయాలన్నా కూడా చేతి తడపాల్సిన పరిస్థితే ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. చేతిలో డబ్బులు లేవంటే ఫోన్పేలు అయినా చేయాలని ఫోన్పేకు స్వయంగా ఆ సిబ్బందే ఫోన్ తీసుకొని ఫోన్పే చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే అక్కడికి వచ్చే పేదలకు సరిగా ఫోన్లు యూజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకు సరిగా ఫోన్ యూజ్ చేయకపోయినా, లేకపోతే వాళ్ళకు ఫోన్పే చేయకపోయినా కూడా సిబ్బందియే స్వయంగా ఆ ఫోన్లను చేతిలోకి తీసుకొని తమ ఫోన్ నెంబర్లకు, తమ రిలేటివ్స్ ఫోన్ నెంబర్లకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా యూజ్ చేస్తూ డబ్బులు పంపించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ పేషెంట్ దగ్గర ఉన్నటువంటి అటెండర్లు పేషెంట్ను చూడాలన్నా, లోనికి ఆ పేషెంట్ని తీసుకెళ్లేందుకు ఒక వార్డు నుండి ఇంకో వార్డుకు తీసుకెళ్లేందుకు, లేదా ఏదైనా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు స్ట్రెచ్చర్లు కానీ వీల్ చైర్ ద్వారా తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ సిబ్బందికి చేతి తడిపితే తప్ప పట్టించుకోని పరిస్థితి. అదేవిధంగా డాక్టర్లు వైద్యం చేయాల్సిన ప్లేస్లో శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా పేషెంట్ కేర్ టేకర్సు వైద్యం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నర్సులు చేయాల్సిన క్లీనింగ్ కానీ ఏదైనా డ్రెస్సింగ్ సంబంధించినటువంటి పనులు కానీ కేర్ టేకర్స్తో అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కేర్ టేకర్స్ వీళ్ళ దగ్గర ఉండి, ఎవరైతే పేషెంట్ అటెండర్ల దగ్గర ఉండి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ అంశాలను వివిధ సందర్భాల్లో ఆర్ఎంఓ దృష్టికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. 1-2 సార్లు చెప్పినప్పటికీ కూడా వాటిని లైట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది జూనియర్ డాక్టర్లు అయితే అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా వివరించడం, ఇక సీనియర్ డాక్టర్లు అయితే అది రోజు జరిగే సంఘటనలే, ఇది పెద్దగా ఈ రోజు జరుగుతుంది కాదు, ఇప్పటి నుండి ఆగిపోయేది కాదు, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో డబ్బులు వసూలు చేయట్లేదు, జిహెచ్ఎంసీలో వసూలు చేయట్లేదా, ఎంఆర్ఓ ఆఫీసులలో వసూలు చేయట్లేదా, ఇక్కడ వసూలు చేస్తే తప్పేంటి అనే రకంగా అది కూడా స్వయంగా సూపరింటెండెంట్ టేబుల్ ముందే ఒక డాక్టర్ ప్రస్తావించిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు సూపరింటెండెంట్ను ప్రస్తావించినటువంటి సందర్భంలో మేము పేషెంట్ దగ్గర ఉన్నటువంటి అటెండర్లకు, పేషెంట్ బంధువులకు కొంత అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము, అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేశాము, కానీ పేషెంట్లకు వచ్చినటువంటి అటెండర్లే ఇస్తున్నారు, మీరు కూడా అవగాహన కల్పించండి, వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దని చెప్పండి అంటూ ఉచిత సలహాలే మనకి ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప అక్కడ డబ్బులు వసూలు చేస్తామన్న మీద చర్యలు తీసుకున్నాము, గతంలో చర్యలు తీసుకున్నాము అన్న సందర్భాలు అయితే లేవు. 1-2 సందర్భాల్లో మేము వెనక్కి విప్పించామని చెబుతున్నప్పటికీ కూడా అసలు వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా పేషెంట్ దగ్గరికి, అంటే బయట నుండి ఎవరైనా చూసేందుకు వచ్చినా ఆ గేటు దాటాలంటే డబ్బులు ముట్ట చెప్తే తప్ప గేట్లు దాటే పరిస్థితి లేదు. ఒకవేళ డబ్బులు వసూలు చేయం మేము అని ఎవరైనా అంటే వారికి ప్రాధాన్యత లేని దగ్గర లేదా చెత్తకుప్పల దగ్గర డ్యూటీ వేస్తున్నారంటూ కూడా వాపుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.